తెలంగాణలో జరిగిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుని ప్రదర్శిస్తోంది. ఇంకా కొన్ని చోట్ల ఫైనల్ రిజల్ట్స్ కొన్ని చోట్ల రావాల్సి ఉంది. అలాగే కొన్ని మున్సిపాలిటీలు ఒక 2 కార్పొరేషన్స్లో పరిస్థితి ఇంకా కొంత డోలాయమానంగా ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా పరిపూర్ణమైన విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఫైనల్ అయిన రిజల్ట్స్ చూసినట్లయితే 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 64 ఆల్రెడీ ప్రకటించేసింది ఎన్నికల సంఘం. కాంగ్రెస్ పార్టీ 64 గెలిచినట్టు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 14 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. బీజేపీ ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే గెలిచింది. అయితే ఇతరులు కానీ ఇవన్నీ హంగులు కూడా ఉన్నాయి. 23లో దాదాపుగా ఒక 21 హంగుగానే ఉన్నాయి. సో ఈ 21 మున్సిపాలిటీలు సమానంగా రావడము లేక పోటీలు అంటే మిత్రపక్షాలుగా తయారవడం వల్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా కూడా కూటములది ఎక్కువ అవడం మొత్తం మీద ఫలితాన్ని నిర్దేశించలేని పరిస్థితిలో ఉన్నాయి. మొత్తం మీద 23 ఉన్నాయి. ఈ 23లో కూడా తేలిగ్గా 15 వరకు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయని అంచనా వేస్తున్నారు. తద్వారా 85 నుంచి 90 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందనేది ఒక అంచనా ఉంది. ఇది మున్సిపాలిటీలకు సంబంధించి. ఇక కార్పొరేషన్లకు సంబంధించి 4 క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 2 నిజామాబాద్లో అండ్ కరీంనగర్లో బీజేపీ లీడ్లో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ఇంకా అక్కడ అధికారికంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నల్గొండ కార్పొరేషన్ని, మంచిర్యాల కార్పొరేషన్ని, రామగుండం కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కొత్తగూడెంలో సిపిఐ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే అక్కడ బీఆర్ఎస్ తమ మద్దతుని సిపిఐకి ఆఫర్ చేస్తోంది. కాబట్టి మరి ఇప్పుడు రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన సిపిఐ ఇప్పుడు బీఆర్ఎస్ పొత్తు తీసుకుంటుందా లేక ఏం చేస్తుంది అనేది అదొకటి తేలాల్సిన అవసరం ఉంది. సో ఇది మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు ఇవాల్టి సిచ్యువేషన్. అలాగే హంగ్లో ఉన్న మున్సిపాలిటీలు మనం ఒకసారి చూసినట్లయితే పరకాల మున్సిపాలిటీలో ఇంకా ఫలితం అనిశ్చితంగా ఉంది. అలాగే ఆలంపూర్ హంగ్ ఉంది. అక్కడ కాంగ్రెస్కి 5 బీఆర్ఎస్కి 5 వార్డులు వచ్చాయి. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కూడా హంగ్ వచ్చింది. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, అదర్స్ 3 ఉండడంతో అదర్స్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అనడంతో అక్కడ కూడా హంగ్ ఏర్పడుతోంది. అలాగే నర్సాపూర్ ఇక్కడ కూడా హంగ్ ఉంది. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 స్థానాల్లో ఉంది. అలాగే సంగారెడ్డి జిల్లాలో జిన్నారం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అండ్ కేసముద్రంలో కూడా ఇది కేసముద్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి గారి స్వగ్రామం కేసముద్రం. ఈ కేసముద్రం మున్సిపాలిటీలో కూడా హంగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 8 గెలుచుకున్నాయి. దీంతోపాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కూడా హంగ్ ఉంది. పాటంచెరు దగ్గర ఉంటుంది. ఇది కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 గెలవడంతో అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. ఎవరిది అధికారం అని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది. అలాగే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కూడా హంగ్ వచ్చింది. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ పార్టీ 4, స్వతంత్రులు 4 ఉన్నారు. జమ్మికుంట, జనగామలో కూడా హంగ్ వచ్చింది. జనగామలో చాలా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు అక్కడ హై టెన్షన్ ఉంది జనగామలో. అలాగే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉన్నప్పటికీ అక్కడ కూడా హంగ్ ఉంది. బీజేపీ 10 స్థానాల్లో, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలిచింది. అక్కడ బీఆర్ఎస్కి 5 ఉన్నాయి కాబట్టి మరి బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందా లేక ఇండిపెండెంట్లు గెలిచారు ఇద్దరు వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారనేది ఉంది. అమర్చింత మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3 రావడంతో అక్కడ కాస్త హంగ్ సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఇక్కడ సిపిఎం ఒక వార్డు గెలుచుకుంది. సిపిఎం ఎవరికి మద్దతు ఇస్తుందనేది తేలాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా హంగ్ ఉంది. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలుచుకున్నాయి అక్కడ. సో మొత్తంగా చూసినట్లయితే ఇది ఓవరాల్గా సిచ్యువేషన్.
చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం లైవ్. కరీంనగర్ లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. ఇది ఎంఐఎం పార్టీ యొక్క విధానం. కరీంనగర్ లో 7 సీట్లున్న ఎంఐఎం పార్టీని కరీంనగర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ 3 సీట్లకు పరిమితం చేసింది. కేవలం 3 సీట్లకే పరిమితం చేసింది. ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా నా జాగా నా అడ్డానుకున్న ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాప్ జెండాను రెప్పరెప్పటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎంఐఎం పార్టీకి ఏడ పట్టుందో కశ్మీర్ గడ్డ గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఐఎం పార్టీలు ఇబ్బంది పెడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చడం ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అలా కాశ్యాప్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, ఎవరు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్టు చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేసిర్రు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాప్ జెండాని వదిలిపెట్టి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలి. తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా భయపడకుండా అదే పరంపర అదే జెండాను మోస్తూ ఇలా 66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. 56 మందికి అనేక మంది సామాన్య కార్యకర్తలు కార్పొరేటర్ గెలిచారు. సామాన్య కార్యకర్తలు గెలిచిన కార్పొరేటర్గా లక్ష్యం జీవితాశ ఒక్కసారి ప్రజాప్రతినిధి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇవ్వనన్నా నాకు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 మెన్ కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా 30 మంది గెలిచడం 15 ఓట్లతో ఒక కార్యకర్త ఓడిపోయాడు. 30 ఓట్లతో కార్యకర్త ఓడిపోయాడు. తక్కువ ఓట్లతో 10 కార్యకర్త ఓడిపోయాడు. బట్ దీంతో పాటు ఇలా ఇక్కడ కార్యకర్తల కమిట్మెంట్ ఇలా కష్టపడి పనిచేసారు. దాదాపు వారం రోజుల పాటు అన్న ఓటేయండి, అమ్మ ఓటేయండి, అంకుల్ ఓటేయండి, ఆంటీ ఓటేయండి, తమ్ముడు ఓటేయండి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. రైట్, అది కరీంనగర్ లో పార్టీ ఎలా గెలిచింది అనే దాని మీద బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి ఉమ్మడి జిల్లాల వారీగా మనం ఒకసారి మున్సిపాలిటీలు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను, బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీని గెలుచుకున్నాయి. హంగ్లో ఒకటి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, హంగ్ 7 ఉన్నాయి. ఇది మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న జిల్లా. కేసీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళంతా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి చాలా ఇదిగా ఉంది, అక్కడ టఫ్గా ఉంది. అలాగే ఆదిలాబాద్లో 10 మున్సిపాలిటీలు గాను కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1లో ఉంది. హంగ్ 6 స్థానాల్లో హంగ్ ఉంది. అక్కడ 1-2 చోట్ల ఎంఐఎం కూడా చాలా బలంగా ఉంది. భైంసా లాంటి చోట్ల ఎంఐఎం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే వరంగల్కి సంబంధించి 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 5 చోట్ల, బీఆర్ఎస్ 1 చోట గెలిచింది. 4 చోట్ల హంగ్ ఉంది. అది జనగామ లాంటి చోట్ల హంగ్ పరిస్థితి కనబడుతోంది. అలాగే ఖమ్మంలోని 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. 7 కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఒక కొత్తగూడెం కార్పొరేషన్ మినహా ఇంకా అది నడుస్తుంది కదా. అలాగే కరీంనగర్లో 13 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 8 చోట్ల ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ 1 చోట గెలిచింది. హంగ్లో 4 ఉన్నాయి, ఇంకెటు తేలకుండా. అలాగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ 5 చోట్ల గెలిచింది. ఇంకా ఎటు ఫలితం తేలని పరిస్థితుల్లో 2 చోట్ల ఉంది. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 18 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 14 చోట్ల విజయ దుందుబి మోగించింది. 4 చోట్ల హంగ్ ఉంది. ఇంకా బీఆర్ఎస్కి కానీ వేరే పార్టీకి కానీ అక్కడ ఇంకా ఏమి రిజల్ట్ రాలేదు. హంగ్లో ఉన్నాయి అంతే 4. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 4, బీఆర్ఎస్ 4,
గెలిచాయి, అలాగే హంగ్లో 2 ఉన్నాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ హైదరాబాద్ నగర శివార్లకు సంబంధించిన మున్సిపాలిటీలు ఆ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అందువల్ల ఇక్కడ 4 మున్సిపాలిటీలు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కూడా గెలుచుకుంది, 2 హంగ్లో ఉన్నాయి. సో నగర శివార్లలో కూడా కాంగ్రెస్ పార్టీ తన పాగా వేస్తోంది. చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా హైడ్రా కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల మూసి అని అదని ఇదని చాలా హడావుడి జరుగుతుంది కదా, అవి ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇది మనం ఎట్ ఎ గ్లాన్స్ మనం మున్సిపల్ ఎలక్షన్స్కు సంబంధించిన చిత్రాన్ని మనం చూసినప్పుడు ఇక దీని మీద విశ్లేషణ చూద్దాము. కాంగ్రెస్ పార్టీ ఎలా ఇలాంటి విజయాన్ని నమోదు చేస్తోంది, అలాగే బీఆర్ఎస్ ఎక్కడ వెనకబడింది, బీజేపీ ఎందుకు 8 మంది పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఎందుకని మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ గెలుచుకోలేకపోయింది అనుకున్న స్థాయిలో. అయితే 2 కార్పొరేషన్స్లో గెలుచుకుంటుంది కాబట్టి కార్పొరేషన్ల విషయానికి వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కంటే మంచి ఇది చూపించినట్టే అర్థమవుతుంది మనకి. కానీ వార్డుల విషయంలోకి వచ్చేసరికి బీజేపీ చాలా వెనకబడింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2800 వార్డులుంటే బీజేపీ చాలా తక్కువ వార్డుల్ని గెలుచుకుంది. అవి ఏంటి, ఎన్ని వార్డులు గెలుచుకుంది, ఇటువంటి అంశాలు కొంచెం కీలకంగా చర్చిద్దాం. మనం తెలంగాణ మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. దీని మీద మనం విశ్లేషణ చూద్దాం. మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్కారం దయాకర్ గారు, అభినందనలు మీకు, మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం రావడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఒకటి, నాకు తెలిసి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ప్రభుత్వం చేస్తున్న ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి ఈరోజు ప్రజలు నమ్మిండ్రు అనేది నాకున్న అంచనా. ఒకటి, మా ముఖ్యమంత్రి గారు నిన్న తనదైన స్టైల్లో చెప్పినట్టు, ఏదైతే రాజు నేనే మంత్రి నేనే అన్నట్టుగా తను అంత పటిష్టంగా పథకాల అమలుతో పాటు ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పించగలిగింది అనేది మాకున్న ఆలోచన. రెండోది, విపక్షాలు సంపూర్ణంగా ఫెయిల్ అయినాయి. ఒకటి, నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండవది, అంతర్గత కుమ్ములాటలు. వాళ్ళు సరైన రీతిలో ప్రతిపక్షంగా వ్యవహరించకపోవడం అనేది కూడా ఒక సమస్యగా మారింది. రెండవది, ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారితో పాటు మేమందరం కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత పార్టీ ప్రధానమైన నాయకత్వం అందరం కూడా క్షేత్రస్థాయిలో మైక్రో లెవెల్లో పనిచేయడము, పథకాలకు సంబంధించి కానీ ఇతరత్ర ప్రభుత్వం యొక్క విధానానికి సంబంధించి కానీ ప్రజలకు అర్థం చేయించడంలో కొంత మేము సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తున్నా. గతంలో ఈ లెవెల్ వర్కౌట్ అనేది జరగలే. నేను దాదాపు ఇప్పుడు 11 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతి ఓటమిని డిఫెన్స్ చేసుకుంటూ ఉండేది అప్పుడు నేను, ఇక్కడనైనా ఎక్కడనైనా సరే. కానీ మేము బీజేపీ బీఆర్ఎస్ లాగా ఆ స్థాయికి, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేసే స్థితి అది ముఖ్యమంత్రి గారి ప్లాన్ లో భాగంగానే జరిగింది. ఎవరిని కూడా ఏదో నామినల్ గా అలాట్ చేసినామంటే ఇన్ఛార్జిగా పోయి ఏదో ఫోటోలు దిగి వచ్చేది, లేకపోతే వాళ్ళని కలిసి వచ్చేది కాకుండా ఈసారి ప్రతి ఒక్కరు అక్కడే ఉండి పర్యవేక్షణ చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి రేపు మళ్ళా భరోసా ఇచ్చే ప్రయత్నంగా కూడా చేసిన దాఖలాలు నేను చూసిన. అదొకటైతే, ఈ రోజు ప్రతి ఒక్కటి సన్న బియ్యం ఇచ్చినామంటే దాన్ని మర్చిపోయేటట్టుగా రోజు ఒకటి ట్రోల్ చేయడము, లేదంటే రేషన్ కార్డులు ఇచ్చినామంటే దాన్ని ప్రజలు పట్టించుకోరు అన్నట్టుగా చేయడము, లేదంటే గ్యాస్ బండకు సంబంధించి మొదలు పెడితే ఇండ్లు, ఇవన్నీ ఏవైతే ప్రజలకు సామాన్యులకు అందుబాటులో ఉండే పథకాలను అమలు చేసినప్పుడు వాటిని బూమ్రాంగ్ చేసే ఒక ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ ఎత్తుగడగా చేసింది. అయితే ఒకటేముండే,
బీజేపీ మరింత తన యొక్క సామర్థ్యాన్ని ఉత్తర తెలంగాణలో చూపుతుందనే ఒక భావన ఉండే. అది లేకపోవడం వల్ల కూడా మరింత బీఆర్ఎస్ కలిసి వచ్చింది అనుకోవచ్చు. అది నేను నా భాషలో ఏమంటా అంటే ఉద్దేశపూర్వక తగ్గుదల బీజేపీ చేయడం అనేది దానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే ఎక్కడ తగ్గాలనో తగ్గింది, ఎక్కడ పెరగాలనో పెరిగింది. పెరిగి తగ్గి పూర్తిగా ఇద్దరు బలపడే విధంగా చేసుకున్నప్పటికి కూడా కాంగ్రెస్ దగ్గరికి దరిదాపులో రాకపోవడం అనేది. మీరు ఈ సినారియో చూస్తే 2020 చిత్రపటం మీరు తీసుకోండి, మున్సిపాలిటీకి సంబంధించి సేమ్ అది కాంగ్రెస్ ఆ ప్లేస్ కి వచ్చింది. కాంగ్రెస్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది. కొంత బీజేపీ 2 కార్పొరేషన్లో, ఒక కార్పొరేషన్ గెలిచి ఇంకో కార్పొరేషన్ లో కూడా గెలుస్తున్నట్టుంది. అంటే తుది తీర్పు నాకు తెలియదు కానీ, సో అక్కడ బీఆర్ఎస్ ఇంకా సరైన పెర్ఫార్మెన్స్ కార్పొరేషన్స్ లో చూపించలేదు. సో డివిజన్స్ లోనైనా కార్పొరేషన్స్ లోనైనా ఒక బలమైన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆ కార్యాచరణ, పార్టీ యొక్క మద్దతు, తర్వాత ప్రజల యొక్క ఆశీర్వాదం కూడా దీనికి కలిసి వచ్చింది అనేది నాకున్న అంచనా. ఇంకా గతం కంటే ఇంకా మెరుగైన, ఇప్పుడు నేను గతంలో ఒక విశ్లేషణ చూసినాం మా పార్టీలో. టీడీపీ 1983 తర్వాత టీడీపీ తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత ఉత్తర తెలంగాణలో బీసీ పాపులేషన్ ఎక్కువ ఉండడము, అప్పుడు టీడీపీకి ఆ ప్రాంతం బలంగా ఉండడం, క్రమేపీ టీడీపీ తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులన్నీ పాత టీడీపీ నాయకుడని కేసీఆర్ వైపు గులాబీగా మారడం ఒక ఎత్తు. ఏవైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, అది పీపుల్స్ వార్ కానీ, జనశక్తి కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఆ రెడ్ కాస్త గులాబీ కావడం, ఇవి నేను ఉద్యమ సమయంలో కూడా చూసిన. అది ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ కొంత బలంగా ఉండేది. పోను 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 ఆ ఉత్తర తెలంగాణలో ఉన్న వాళ్ళ యొక్క బలం కూడా ఇప్పుడు ఈ కాషాయం వచ్చినాక, అంటే దాదాపు 5 ఎంపీ సీట్లు, 8లో 6 పైచిలకు ఎమ్మెల్యే సీట్లు కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించే బీజేపీకి వచ్చినాయి. సో అక్కడ ట్రయాంగిల్ ఫైట్ తో పాటు మనకు ఎంఐఎం ఎంటిటీ కూడా మనకు అక్కడ పనిచేసిన పరిస్థితి అయినప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగినాం. సో ఓవరాల్ గా చూస్తే ఇందాక కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు విపరీతమైన డబ్బు, అధికార దుర్వినియోగము, మద్యము అన్ని పంచి కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది అనేది ఆయన చేసిన డైరెక్ట్ ఎలిగేషన్. దీనికి ఒక్కటి చెప్తా వెంకటకృష్ణ గారు, నేను సిరిసిల్ల ఇన్ఛార్జిని. ఒక ఎన్నికల్లో 2 సార్లు డబ్బులు పంచింది కేటీఆర్ ఒక ఎన్నికకు. నేను ఎక్కడ చూడలే ఇప్పటి వరకు. ఇది కొత్త ప్రాక్టీస్. ఎందుకంటే ముందు రోజు తుమ్మల గారు, పొన్నం గారు, ఆది శ్రీనివాస్ గారు, నేను ఆ మీటింగ్ మేము అనుకోలే అంత పెద్దగా జనాభా వస్తుంది అనుకోలే. మనోడు జాగ్రత్త పడ్డట్టుగా అనుకున్నా గానీ మళ్ళా మార్నింగ్ మొదలు పెట్టిండ్రు సేమ్. సో సరే దయాకర్ గారు మీరు పెట్టలేదా, లేకపోతే మీరేమో శుద్ధ పూసలాంటి నేనేం చెప్పలేదు, కానీ 2 సార్లు వంచడం అనేది మాత్రం చరిత్ర. ఒక ఎన్నికకు ఒకసారి కాకుండా అసలు మీరు ఒక్కసారి పంచారా ఇక అనుకో అట్లనే. కానీ ఇంకోటి బీజేపీ సీన్ లో లేదు, బీజేపీ అసలు సీన్ లో లేదు, ఒక్క సీట్ కూడా లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు, మా రిపోర్ట్ లేదు. కానీ 5 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, 3-4 వరకు వచ్చినట్టుంది ఇప్పుడు. అంటే ఏంది, బీజేపీ పెరుగుదల వెనుక ఒక వ్యూహం ఉంది. తర్వాత ఒక అభద్రతతోని మనోడు కేటీఆర్ చేసిన ప్రయత్నం కూడా. ఎందుకంటే అక్కడ నాతో పాటు తుమ్మల గారు, పొన్నం గారు కొంత కాన్సన్ట్రేట్ చేసినాము. మేము వార్డ్స్ కూడా పోయినాం, చూసినాం, వాళ్ళ పల్స్ చూసినాం, అక్కడ ఉన్న స్టేట్లను, ఆసాంలను అందరినీ కలిసినాం. ఇది మనోడు ఫస్ట్ టైం నాకు తెలిసి 3 days 3 nights అక్కడ ఉన్న మొట్టమొదటి ఎన్నిక ఆయన జీవితంలో. 4వ రోజు కూడా ఉన్నాడు కానీ మధ్యాహ్నం వెళ్ళిపోయిండు. ఒక్క నిమిషం దయాకర్ గారు, మల్లయ్య యాదవ్ గారు ఏం చెప్తారో చూద్దాం. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. మల్లయ్య యాదవ్ గారు, ఇది అంటే ఎట్లాంటి ఓటమి అనుకుంటున్నారు? ఇది ఘోరమైన ఓటమి అనుకుంటున్నారా, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల లాగానే ఇక్కడ కూడా ఓటమి పాలయ్యాము అని సర్ది చెప్పుకుంటారా? మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 4 స్థానాలకు పరిమితమయ్యారు 2020లో. ఎస్ అండి. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా మేము వాళ్ళకి 4 రెట్లు 16 జెండా ఎగరేయగలిగినాం. రెండోది, వార్డు వారీగా సంఖ్యాబలం చూస్తే 1323 వార్డు మెంబర్లను వాళ్ళు గెలిస్తే కౌన్సిలర్లుగా, మేము 716 వార్డు మెంబర్లను గెలిచాం. ఆల్మోస్ట్ 50%, మోర్ దెన్ 50%. సో
ఓవరాల్ వార్డ్స్ లో 30% గెలిచారు మీరు ఇప్పుడు 2500 టోటల్ వార్డ్స్. ఓవరాల్ అండి అదే ఓవరాల్ గా నేను చెప్తున్నా నేను. దాంట్లో అంటే కాంగ్రెస్ తో మీన్ కదా అధికార పార్టీ కాంగ్రెస్ లో అయితే 50% మీరు గెలిచారు, కానీ ఓవరాల్ గా ఉన్న 2580 వార్డ్స్ లెక్కేసినప్పుడు మీరు 29% గెలిచినట్టు 720 అంటే సుమారుగా. అంతా కలిపితే ప్రతిపక్షాలదే పై చేయవుతుంది అట్లా. సరే అట్లా లెక్కారు కదా. ఓకే ఓకే ఎనీవే మీరు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే గెలిచిన దాంట్లో మేము 50% కౌన్సిలర్లను గెలవగలిగినాం. గతంలో 4 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ నుంచి ఈ రోజు 4 రెట్లు మేము అదనంగా పెరిగినాం. ఇప్పుడు 30 చైర్మన్ పదవులకి 30 మున్సిపాలిటీస్లలో హంగుగా ఏర్పడ్డది. దాంట్లో ఎవరిని మామూలుగా ఏం చేస్తారు ఏంటిది ఎవరు అవుతారు అనేది 16వ తారీఖున కానీ డిసైడ్ అవుతుంది. అందులో మామూలుగా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 గెలుస్తారా 20 గెలుస్తారా 30కి 30 కైవసం చేసుకుంటారా మేము ఏంటిది అనేది తెలుసు. దాంట్లో కూడా సరి సమానంగా దాదాపు హంగు స్థాయిలో ఉన్నాము. మేమా వాళ్ళ అనే దాని మీద ఆధారపడి ఉంటది. కాబట్టి దీనివల్ల ఏకపక్షంగా ఎన్నికలు కాంగ్రెస్ కే ప్రజలు మద్దతు ఇవ్వలేదు. వాళ్ళ వైఫల్యాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షాలుగా మా పాత్రను మేము పోషించడం, ప్రజలకు చేరవేసినాం. ప్రజలు కూడా ఈ రోజు ప్రతిపక్షంగా మాకు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చారు. మాకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చారు. ప్రతిపక్షంగా ఇంకా కొంత ఊతం ఇచ్చే విధంగా. కాబట్టి ఎక్కడ జరిగిన ఎన్నికలలో మామూలుగా 5-10 ఓట్లతో గెలిచిన అన్ని కూడా కొంత అధికార ప్రయోగం జరిగింది, డబ్బు ప్రభావం చూపించింది. సరే గెలిపే మేము గెలుపుని మామూలుగా తప్పు పట్టట్లేదు. అది ఎట్లనైనా దొడ్డిదారైనా ఏదైనా యుద్ధంలో గెలిచినాం ఎట్లా అనేది ముఖ్యం. అది దొడ్డిదార ఏదార అనేది అవసరం లేదు. కానీ అధికారం మొత్తం కూడా అధికారులు మొత్తం నిర్వీర్యం చేసి, అధికార వ్యవస్థను నిర్వీర్యం చేసి, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాటన్నిటిని ఉపయోగిస్తే 5-10 ఓట్ల నుంచి 30-40 ఓట్ల వరకు గెలిచిన వాళ్ళందరూ కూడా దాదాపుగా అధికార పార్టీ బలంతో వేరు ప్రయోగాల వల్ల గెలిచిన వాళ్ళే. అక్కడ కూడా మా ప్రభావం ఉంటది వాస్తవానికి. తర్వాత కొన్నిట్లలో 5-10 ఓట్లతో మేము గెలిచిన వాటిని కూడా రీకౌంటింగ్ అనే పేరు మీద తారుమారు చేసిన సందర్భాలు కూడా రిజల్ట్ ని. దానికి సంబంధించి ఇప్పటికి కూడా వర్ధనపేటలో కానీ ఎంత అధికార దుర్వినియోగము లేకపోతే ఎంత ఇది సరే మీరు ఇప్పుడు కూడా ఓడిపోయిన పార్టీలు గెలిచిన పార్టీల మీద లేదా ప్రత్యేకించి అధికార పార్టీల మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు. కొంతవరకు అది జరుగుతుంది కూడా. అధికారంలో ఉన్న వాళ్ళు కొంత అధికార బలాన్ని ప్రయోగిస్తూ ఉంటారు, దాన్ని కొట్టిపారేయలేం. అలాగని పూర్తిగా మీరన్న స్థాయిలో ఉంటుందా అంటే మరి మీరున్నప్పుడు అలాగే చేశారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎంత చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నారు, అది సూర్యాపేట, పైగా జిల్లా కేంద్రం. జగదీష్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడరు, బలమైన నాయకుడు. అలాంటి సూర్యాపేటలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని అంటే అది మరి దానికి ఎట్లా మీరు సమర్థించుకుంటారు? సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ 64 సీట్లతో ఫామ్ చేసింది. అక్కడ పోటీ చేసిన కామారెడ్డిలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఓడిపోయారు. రామారావు గారు ప్రభంజనం 83లో కలవకుర్తిలో ఓడిపోయారు. ఒక్కొక్కసారి అవి ఎందుకు ఏంటిది అనేది మనం చెప్పలేం. అక్కడ వాతావరణం, పరిస్థితి, పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు ముందుకు రాకపోవచ్చు, ఆర్థికంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు వ్యాపారాలు ఉంటాయని అది ఇది కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయి. మీ వ్యాపారాలు ఎట్లుంటాయి ఏంటిది ఏం సంగతి అనేది ఉద్యోగస్తుల కుటుంబాల నుంచి ఎవరైనా పోటీ సూర్యాపేటలో బెదిరించేవాడు ఎవడు ఉంటాడండి? మరి ఉన్నారు సార్, ఉన్నారా? అది ఎట్లా సార్ మీరు నిజంగానే సూర్యాపేటలో అంత పెద్ద మిర్యాల కూడా అంటే పోనీ ఏదో రైస్ మిల్లులు, సిమెంట్ అట్లాంటివి ఉంటాయి కదా. సూర్యాపేటలో అంత భయపెట్టదగ్గ వ్యాపారస్తులు ఎవరున్నారు అని తెలియదు, నాకు తెలియక అన్నాను. ఓకే ఎనీవే, సూర్యాపేటలో బెదిరింపులకి ఇప్పుడు కాదు సార్, మొదటి నుంచి కేంద్రం అది. ఓకే బెదిరింపులకి కేంద్రం అది. కాబట్టి ఇటువంటి ప్రయోజనాలు బెదిరించి గెలిచిన అనమాట. అయితే సార్ ఇప్పుడు మీరు అది ఇది పోలిస్తే రాముడు రావణుడు ఇద్దరు ఉంటారు. ఆయనతో ఈయనతో ఆయన పోల్చలేదు. ఎవరికి ఉండే గుణాలు వాళ్ళకు ఉంటాయి. రావణుడు దాకా ఎందుకు కానీ నా ఉపమానం నేను చెప్తున్నా, మీరు చెప్పే ఉపమానం మీరు చెప్పినప్పుడు నాకు వచ్చిన ఉపమానం నేను చెప్తున్నా. నేనేమంటా అంటే
నేనేమంటా అంటే మామూలుగా అక్కడ స్వతంత్రులుగా కావాలని చెప్పేసి బీఆర్ఎస్ ని కోరుకున్నారు. అప్పుడు అక్కడ ఒక స్వతంత్రం వచ్చినట్టు ఒక ఫ్రాక్షన్ తుంగతుర్తి రాజకీయాలు నడిచి సూర్యాపేటకు వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ పెంచిపోయిన సందర్భాలలో ఒక ప్రశాంతతను కోరుకొని సూర్యాపేటలో వరుసగా బీఆర్ఎస్ ని గెలిపించడం జరిగింది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే కొన్ని 10 వరకే పరిమితమైన అంటే డెఫినెట్ గా ఓకే, కొన్ని సందర్భాలలో రాజకీయంగా బలంగా ఉన్న వాళ్ళని వ్యాపారాలు ఉన్నాయని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి, వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి, ఇతరత్ర రకరకాల కారణాలతో ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అయితే గెలిచినో అది ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అది ఏదైనా గెలుపుగానే మేము కూడా స్వీకరిస్తాం, ప్రజాస్వామ్యంలో ఒప్పుకుంటాం, కాదనట్లే. కానీ కొన్ని జరిగిన ప్రయత్నాలు దొడ్డిదారి ప్రయత్నాలు కానీ అధికార ప్రాబల్యంతో కానీ ప్రలోభాలకు గురి చేసింది కానీ పోలీసు వ్యవస్థను వాడుకున్నది కానీ అధికార వ్యవస్థను వాడుకున్నది కానీ ముమ్మాటికి వాస్తవం. డబ్బులు వెదజల్లేరు, సరే అధికార పార్టీ వెదజల్లకపోయినా ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా గెలిచేది కాబట్టి మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, కాదనట్లేదు. కానీ మమ్మల్ని కూడా గౌరవప్రదంగానే రాష్ట్ర వ్యాప్తంగా మాకు కొన్ని సీట్లని అంటే కాంగ్రెస్ గెలిచిన దాంట్లో సగం సీట్లను మాకు ఇచ్చి గౌరవప్రదమైన సీట్లు కూర్చోబెట్టారు. మనం ప్రతిపక్షంగా కొట్లాడమని చెప్పేసి గట్టిగా చెప్పారు. ఈ రోజు మేము 2 సంవత్సరాలుగా వాళ్ళు వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో మాకు 737 వచ్చినాయి, మళ్ళా అవకాశం ఇస్తారు, ఎక్కడికి అప్పుడు సేమ్ వచ్చినాయి మాకు. అంటే పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చేయాలంటే అప్పుడు మేము కూడా మాట్లాడుతుంటే అట్లా కాదుగా అంత ఎక్కడన్నా. సరే సరే, నేనే డెఫినెట్ గా ఈ రోజు కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టడంలో మీ విజయవంతమైన కాబట్టి ఈ సరైన కాంగ్రెస్ కు వచ్చిన కౌన్సిలర్లు సగం సీట్లను మాకు కూడా ఒప్పచెప్పారు, సరైన స్థానాన్ని ఇచ్చారు. రేపటి ఇంకా 3 సంవత్సరాలలో బలంగా మీరు కొట్లాడమని మాకు అవకాశం ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు. అయితే ఇక్కడ వెళ్ళిపోవడంతో సంబంధం అయితే సరే ఓకే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఉంది, అంతవరకు ఓకే. ఎండగట్టడంలో సక్సెస్ అయిందా లేదా అనేది ఇగో ఇలాంటి లిట్మస్ టెస్ట్లే ఉంటాయి. మరి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టడంలో సక్సెస్ అయ్యింది అనుకుంటే ఫలితాలు ఇంకో రకంగా ఉండాలి. మరి నేను మెజారిటీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మున్సిపాలిటీలు మీకు రావాలని నేను అనను, రావు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీదే ఇది ఉంటది. కానీ మరి ఈ రకంగా 12కు 13కు 16 తెలుసా సార్? సార్ ఫైనల్ ఫిగర్ మా చైర్మన్ సీట్లన్నీ 16 ఈవినింగ్ తెలుసా సార్? ఉన్నాయి కదా అట్లాగా ఉన్నాయి కదా. ఒకటి ఇప్పటి వరకు అయితే డిక్లేర్డ్ 14 హంగులు తర్వాత మాట్లాడదాం. హంగులు చాలా రాజకీయం నడుతుంది, హార్స్ ట్రేడింగ్ ఉంటది, తర్వాత కిడ్నాప్లు ఉంటాయి, లేకపోతే వైస్ చైర్మన్ ఇస్తాం రమ్మనేది ఉంటుంది, డిప్యూటీ మేయర్ ఇస్తాం రమ్మనే ఆఫర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందండి. ఇప్పుడు 2023 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. కొత్తగూడెంలో సాంబశివరావు గారు ఎమ్మెల్యే అయినాడు. ఇప్పుడు అక్కడ ఇందాకనే కేటీఆర్ గారు చెప్పారు, మా అక్కడ 8 మందో 9 మందో గెలిచారు, మేము సాంబశివరావు గారికి ఫోన్ చేసి చెప్పాను నేను, మేము మద్దతు ఇస్తాము అని. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ కరీంనగర్ జిల్లాలో కేతనపల్లిలో సిపిఐ బీఆర్ఎస్ కలిసిపోయా పనిచేశాయి. ఇది ఏ రకమైన రాజకీయమో నాకు అర్థం కావట్లా. పోనీ పొత్తు మేము విడిపోతున్నామని చెప్పారా, లేదు సిపిఐ కాంగ్రెస్ తో దూరంగా జరిగిందా? అదే అంటున్నా, దూరంగా జరిగిందా? అసెంబ్లీలో రేపటి నుంచే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సాంబశివరావు గారు గర్జిస్తారా? ఇవన్నీ కొంచెం అర్థం కాని రాజకీయాలు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎందుకు ఇట్లా చేస్తాయో ఒక్కోసారి. ఆచార్య గారు నమస్తే. నమస్కారం అండి ఆచార్య గారు. నమస్కారం సార్. ఆచార్య గారు, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ పర్ఫార్మెన్స్ చూసి మీరు కానీ కార్యకర్తలుగా నాయకులుగా ఓవరాల్ గా మీరు సంతృప్తికరంగా ఉన్నారా? వచ్చిన రిజల్ట్స్ ని పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క తీర్పు రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి చేస్తుందనేటువంటి ఆకాంక్షతోటే ప్రజలు ఓటేసినట్టు కనపడుతున్నది. ఎందుకంటే
ఈ మధ్యలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు కానీ, అస్సాం, యూపీ ఎక్కడ చూసినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏముంటే అక్కడ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలల్లో వాళ్లకు పట్టం కట్టినటువంటివి మన కళ్ళ ముందు చాలా కనపడ్డాయి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ 100% గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజలు ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు ఓటేస్తే వాళ్ళ కౌన్సిలర్ ఏరియాలో కానీ వాళ్ళ మున్సిపాలిటీ ఏరియాలో కానీ నిధులు వస్తాయి, కొంత డెవలప్మెంట్ అవుతుందని ఆశపడడం, ఆ ఆశతోటి ఓట్లుగా ఆ ప్రభుత్వాలకు ఓటేసి గెలిపించుకుంటున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. ఏదైతే ఇవాళ అనేక చోట్ల బీఆర్ఎస్ ఉనికి కోసం తన యొక్క ప్రాబల్యం కోల్పోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున నిధులను కూడా వాళ్ళు ఖర్చు చేయడం, వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని నిలుపుకోవాలన్నటువంటి విధంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేయడం, డబ్బుని అధికార ప్రతిపక్ష పార్టీలు నీళ్ళల్లో ఖర్చు పెట్టి ఇలా ఈ రకమైనటువంటి రిజల్ట్స్ ని తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా కొంత మాకు ఈ రిజల్ట్లు 2 కార్పొరేషన్లు మాకు వచ్చినటువంటి నారాయణపేట గతంలో అక్కడ లేకుండే పక్కల మక్తల్లో ఉండే, ఆ మక్తల్లో రాకుండా నారాయణపేట రావడం, ఇట్లా కొంత మాకు నిరాశ కలిగిన, కానీ ప్రజల యొక్క ఆకాంక్షలలో ప్రజల యొక్క దాన్ని మేము గుర్తించిన దీన్ని ఏ రకంగా దీన్ని ఓవర్కమ్ కావాలో మేము ప్రయత్నం చేస్తాం. అంటే మీరు వెనక్కి వెళ్ళినట్టుగా అది అనిపిస్తోంది. ఎందుకంటే 8 మంది ఎంపీలు గెలుచుకున్నారండి. మీరు చిన్న విషయం కాదు. ఈ రాష్ట్రంలో సగం మంది ఎంపీలు గెలుచుకున్న పార్టీ మీది. అప్పటిదాకా రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి ఒక ఎంపీ స్థానం కూడా రాలేదు. మీరు సగం, కాంగ్రెస్ సగం గెలుచుకున్నారు. అలాంటి పార్టీ ఇవాళ కాదు ఒక్క మాట, అలాంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ కి ఒక ఎంపీ స్థానం కూడా రాలేదు. అలాంటి బీఆర్ఎస్ ఏమో దాదాపు 720 వార్డులు గెలుచుకుంది, మున్సిపాలిటీలు నంబర్ 14 అయినా కూడా. మీరేమో 240, 230 దగ్గర మీరున్నారు. మీరు బీఆర్ఎస్ కంటే ఎక్కువ రావాల్సి ఉండే కదా, ఎంపీ సీట్లు 8 వచ్చాయి కాబట్టి. ఎంపీ సీట్లు కేంద్ర ప్రభుత్వం నిర్మాణము, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతోటి ప్రజలు ఓట్లేసారు. ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ని దింపాలే, ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. స్థానిక ఎన్నికలలో కేవలం స్థానిక ఎన్నికలు అభివృద్ధి ఏజెండాగా వాళ్ళు ప్రజలు కోరుకుంటుంటారు. ఆ ప్రజల యొక్క కోరిక ప్రకారము వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. దేశానికి మేలు జరుగుతుంది కాబట్టి బీజేపీకి ఓటేయాలి. రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ని దింపాలంటే సెకండ్ ఆల్టర్నేటివ్ ఆలోచన చేసుకొని, అంటే అట్లా అనుకున్నప్పుడు నారాయణపేట గాని, కరీంనగర్ ప్రజలు గాని, నిజామాబాద్ ప్రజలు గాని రాష్ట్ర ప్రభుత్వం మనకు అవసరం లేదులే, ఢిల్లీ ప్రభుత్వం చూసుకుందాం అనుకున్నారా? రెండు అక్కడ ఎంపీ ఉండదు కదా, అక్కడ ఎంపీ ఉన్నది. ఒక్క నిమిషం, అక్కడ కేంద్ర ప్రభుత్వము కరీంనగర్ కు కోట్ల రూపాయలు అనేక విధాలుగా అక్కడ ఎంపీ గారు తన యొక్క భుజస్కంధాలపై వేసుకొని అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ టౌన్ లా బీజేపీ లేకపోతే దానికి పోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండడం, బీజేపీ అప్పర్ హ్యాండ్ గా బీజేపీ గెలవడం, అక్కడ బండి సంజయ్ గారు పూర్తి సమయం ఇచ్చి వారు అక్కడ కష్టపడి గెలిపించుకున్నాడు. అదేవిధంగా నిజామాబాద్ ధర్మపురి గారు నిజామాబాద్ కూడా తన ఓన్ గా అక్కడ కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ నారాయణపేట డికే అరుణ గారు గెలిపించుకోవడం జరిగింది. ఎంపీలు అక్కడ 3 ఉన్నారు. ఇంకా మిగతా చోట క్యాండిడేట్లు, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి చేస్తారేమో, నిధులు ఇస్తారేమో అని ఆశపడి వేయడం. ఏ ఎన్నికలు ప్రజలు
చాలా లోతుగా ఆలోచన చేసి ఓట్లు వేస్తున్నట్టు కొంత కనపడుతున్నది. సో అంటే పరిస్థితి అనుకున్న అంత ఇదిగా లేదు. నిజామాబాద్ లో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే వచ్చింది. ఇప్పుడే మనకి బ్రేకింగ్ వస్తుంది మా నెట్వర్క్ ద్వారా. మొత్తం 60 డివిజన్లకు గాను నిజామాబాద్ లో బీజేపీ 28 గెలిస్తే కాంగ్రెస్ 18, ఎంఐఎం 13 గెలిచాయి. సో సహజంగానే ఎంఐఎం కాంగ్రెస్ మధ్య ఉన్న అవగాహన వల్ల ఆ రెండు కూటమి నిజామాబాద్ని చేజిక్కించుకుంటుంది అనే ఒక అంచనా ఉంది. అది ఒక ఇది కాంగ్రెస్ 4, బీజేపీ 1, నిజామాబాద్ కొత్తగూడెంలో హంగుంది. ఇది ప్రస్తుత పరిస్థితి కార్పొరేషన్స్ లో. కాబట్టి ఇప్పుడు నిజామాబాద్ ఈ కూటమి సమీకరణం కనుక ఇదైతే కాంగ్రెస్ ఖాతాలోకి ఇంకొకటి యాడ్ అవుతుంది. కొత్తగూడెం ఏం జరుగుతుందో చూడాలి. సో దయాకర్ గారు, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ఇందాక సిపిఐ విషయంలో సిపిఐ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీతో కలిసి పనిచేశారు. వాళ్ళు ఎమ్మెల్యేగా సాంబశివరావు గారు గెలిచారు, మీరు వాళ్ళకి చేశారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు కేతనపల్లిలో బీఆర్ఎస్ తో ఉన్నారు, కొత్తగూడెంలో వారు ఒంటరిగా వెళ్ళారు. ఇందాక కేటీఆర్ గారు చెప్పారు మాకు 8 మంది 9 మంది గెలిచారు, మేము సాంబశివరావు గారికి ఫోన్ చేసి చెప్పాం మేము మద్దతు ఇస్తామని చెప్పి అని. అంటే ఇంత తొందరగా పొత్తు అయిపోతుందా? ఇప్పుడు ఇది ఈ మున్సిపల్ ఎన్నికల వరకు వాళ్ళ ఎత్తుగడగా వాళ్ళకు అవకాశాలు పెరగాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అయి ఉంటుంది. అది వాళ్ళు ఇప్పుడు కూడా నిర్ణయం ఎటు తీసుకుంటారు అనేది వాళ్ళ డిస్క్రిప్షన్ తోనే ఉంటుంది. వీళ్ళే ఆఫర్ ఇచ్చినట్టుంది, కేటీఆర్ ఆఫర్ ఇచ్చారు కానీ వాళ్ళు ఇంకేం చెప్పలేదు, ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మా దగ్గర బీఆర్ఎస్ మాదిరిగా మేము అన్ని సీట్లు ఇవ్వలేము ఆడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు. అప్పుడు వాళ్ళు బలపడాలనే ఉంటది కదా ఎత్తుగడ. అలాంటప్పుడు తాత్కాలికమైన ఒక ఏమంటాము ఒప్పందం ప్రకారం వాళ్ళు కలిసి ఉండవచ్చు. దానికి మనోడు ఒక పెద్ద దాన్ని సీన్ క్రియేట్ చేసి ఏదో బొగ్గుబాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద మేము కలిసినామని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అదేమి అక్కడ అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ బాగానే సీట్లు బాగానే డివిజన్స్ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు. సిపిఐ మాతో ఇక్కడ కాదు, జాతీయ స్థాయిలో కూడా మాతోనే ఉంటుంది ఆ పార్టీ. ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొంత స్థానిక నాయకత్వంతో వెసులుబాటు అనేది కూడా ఇంపార్టెంటే. కాబట్టి అది తాత్కాలికమైన పరిణామమే అనుకుంటా. భవిష్యత్తులో అట్లాంటి ఏమి ఉండదు, మాతోనే కలిసి ఉంటుంది, మా మిత్రపక్షంగానే ఉండే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఎంఐఎం కూడా అదే పరిస్థితి ఎట్లా ఉంటదంటే గతంలో వారు బీఆర్ఎస్ తో కలిసి ఉన్న పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళదేంది ఎక్కడికక్కడ వాళ్ళ పెరుగుదలే లక్ష్యంగా పనిచేస్తుంది ఎంఐఎం. ఒక దశలో ఒక సానుకూలత ఉంటది, ఒక దశలో ఒక సానుకూలత ఉంటది. కాబట్టి కొంచెం స్థానిక పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ గ్రోయింగ్ కావాలనుకుంటున్నవి అధికార పక్షాలతో లేదంటే విపక్షాలతో అప్పుడప్పుడు ఇలాంటి సర్దుబాట్లు జరుగుతుంటాయి. సో మేము దాన్ని పెద్దగా నెగిటివ్ గా కూడా ఏం తీసుకోలేదు. సిపిఐ నిర్ణయాన్ని మేము నెగిటివ్ గా కూడా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ తాత్కాలిక వ్యూహంలో భాగంగా అట్లా పోయి ఉంటది. కానీ ఇప్పుడు నేను ఇచ్చిన సమాచారం ప్రకారం నిజామాబాద్ లో ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే కార్పొరేషన్ మీ వశం అవుతుంది. బీజేపీ లేదంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఏం జరగవచ్చు ఎంఐఎం కు మీకు మధ్య ఉన్న అవగాహన వల్ల? కాంగ్రెస్ ఎంఐఎంది అవ్వచ్చు. ఎందుకంటే మేయర్ డిప్యూటీ మేయర్ మామూలుగా అట్లా ఒప్పందంతో పోవచ్చు. చాలా వరకు హంగ్లో ఉన్నాయన్నీ కూడా ఎక్కువ అధికార పార్టీకి అనుకూలత పెరుగుతాయి. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటున్నా 90 నుంచి 95 వరకు కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం ఉంది మున్సిపాలిటీలో. సో నాకున్న అంచనా ఇక్కడ కూడా నిజామాబాద్ లో కూడా అదే జరగడానికి అవకాశం ఉంటది. కొన్ని ఇంకా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కూడా అబ్జర్వ్ చేస్తుంది పార్టీ. అక్కడ మరీ టైట్ గా ఉండి ఇట్లాంటి సఫకేషన్ ఇట్లా ఉండి గతంలో బీఆర్ఎస్ మాదిరిగా బెదిరింపులు అట్లాంటివి ఉండవు. సానుకూలంగా ఇప్పుడు మాకు ఎక్స్ అఫిషియో మెంబర్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, గెలిచినవి ఎక్కువ ఉన్నాయి. అక్కడ అవసరం లేని దగ్గర మేము ఆల్టర్నేట్ షిఫ్ట్ చేసి కూడా కొన్ని చేస్తే అవకాశాలు పెంచుకునేది కూడా ఉన్నది. కొన్ని అంటే ప్లేసెస్ ఐడెంటిఫై కూడా చేస్తున్నాం. మేము ఇప్పుడు అదే పనిలో ఉన్నాం. రేపు ఎల్లుండిలో నేను అనుకుంటున్నా మాక్సిమం అవుట్ఫిట్ కాంగ్రెస్ కు అనుకూలంగానే పెరుగుతుందని నాకున్న అంచనా.
రెండవది ఏంటంటే కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ సిపిఐ కలిసి ఉండకూడదని ఏం లేదు కదా. సిపిఐ వాళ్ళు మేయర్ తీసుకుంటారు అంతే కదా. నష్టమే ఉంది, పెద్ద సమస్య కూడా కాదు. మాకు కూడా మంచిగానే వచ్చినాయి, వాళ్ళకి 8 వచ్చినాయి. బీఆర్ఎస్ కి నాకు తెలిసి 8+ ఏమో సంథింగ్ వచ్చినాయి. సో మైనర్ పార్ట్నరే వాళ్ళు. అవును, ఇప్పుడు ఎన్నికల్లో పొత్తుండొచ్చు, అధికారంలో భాగస్వామ్యంగా కాంగ్రెస్ వైపు రావచ్చు. అది వారి స్వేచ్ఛ. అది పార్టీ మేము ఎట్లా తీసుకుంటుంది అనేది ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు దాని మీద వారితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండొచ్చు. అందుకని మనోడు ముందుగా ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టుంది కేటీఆర్. కొత్త ఇప్పుడు ప్రెస్ మీట్ లో కొత్తగూడెం గురించి ప్రస్తావన తేవడం వెనుక వ్యూహం కూడా అదే. అసలు నాకు తెలిసి ఆ ప్రెస్ మీట్ దానిలో భాగంగా మేయర్ పీఠం సంబంధించిన ప్రెస్ మీట్ కొత్తగూడెం కోసం పెట్టిన ప్రెస్ మీట్ కాకపోవచ్చు, కానీ ఆ ప్రెస్ మీట్ లో ఆ ప్రస్తావన తేవడం మాత్రం స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కాంగ్రెస్ కి దూరం చేయడానికి కమ్యూనిస్టుల్ని అదొక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. తప్పే ఉందిలేండి, అది వాళ్ళ ఇష్టం. పార్టీ స్వేచ్ఛను మనం కాదనడానికి కూడా ఎవరు అది నిర్ణయం ముందే ఎన్నికల కంటే ముందే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పోయినప్పుడు కూడా మనమేమో ఆబ్జెక్షన్ ఏం చెప్పాలి. అది మిత్రపక్షాల్లో వచ్చిన వైరుధ్యం అనే అనుకున్నాం తప్పితే శత్రు వైరుధ్యం అయితే కాంగ్రెస్. ఇక్కడ కొత్తగూడెంలో ఒక పరిస్థితి వింతగా ఉంది. ఎట్లా ఉందంటే, ఎందుకు కొత్తగూడెం నిజామాబాద్ ఇప్పుడు చర్చ అవుతున్నాయి అంటే కార్పొరేషన్లో ఒకటి, కార్పొరేషన్స్ లో నిజామాబాద్ చాలా క్లియర్ గా ఉంది. ఎట్లా మీరు ఎంఐఎం కలిస్తే పీఠం మీదే, మేయర్ పీఠం మీదే, అది ఒకటి క్లియర్ ఉంది. కానీ కొత్తగూడెంకి వచ్చేసరికి ఏమైందంటే 60 డివిజన్లలో సిపిఐకి 22, కాంగ్రెస్కి 22 సమంగా వచ్చాయి. అందుకనే బీఆర్ఎస్ ఇక్కడ గేమ్ ఆడుతోంది. 8 వాళ్ళకి వచ్చాయి కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం సిపిఐకి అంటోంది. కానీ ఇండిపెండెంట్లు 6 ఉన్నారు. సిపిఎం కూడా ఒకటి ఉంది. సిపిఎం ఎట్లాగో వామపక్ష ఐడియాలజీ తోటి వాళ్ళు సిపిఐకే చేస్తారు, నో డౌట్. కాబట్టి ఇక్కడ మరి బీఆర్ఎస్ చాలా కీలకమే. బీఆర్ఎస్ కింగ్ మేకర్ అవుతుంది. మీకైతే పొత్తు పెట్టుకుంటే గిట్టుకుంటే కమ్యూనిస్టులు పెట్టుకోవాలి, లేదా మీరు కమ్యూనిస్టులు కాంప్రమైజ్ అయిపోయి పంచుకుంటే ఏకపక్షంగా ఉండే అవకాశం ఉంది. అవును, నాకు తెలిసి అయితే కమ్యూనిస్టులు కలిసిపోతారేమో మాతో అనేది నాకున్న అంచనా. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మిగతా మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా కొట్టేసింది కదా. అశ్వారావుపేట కానీ, ఇల్లందు కానీ, ఇంకా చాలా అన్ని ఆల్మోస్ట్ 7 స్వీప్ చేశారు కొత్తగూడెం కార్పొరేషన్. భవిష్యత్ రాజకీయ ఒప్పందాలు కూడా కాంగ్రెస్ పార్టీతో వారికి ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నేను మాతో విభేదించే అవకాశం తక్కువ అనేది నా అంచనా. దయాకర్ గారు ఒక్క నిమిషము, మా కొత్తగూడెం రిపోర్టర్ రవి ఉన్నారు. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ చూద్దాం, అసలు పార్టీ ఈక్వేషన్స్ ఎట్లా నడుస్తున్నాయి అనేది. రవి, గుడ్ ఈవినింగ్. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి చరి సమానంగా ఉన్నాయి కదా, సిపిఐకి కాంగ్రెస్ పార్టీకి 22 ఉన్నాయి కదా ఇప్పటి వరకు వచ్చిన డేటా ప్రకారం. ఏంటి, ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి అక్కడ? కొత్తగూడెం కార్పొరేషన్ గా ఆవిర్భవించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలుగా భావించవచ్చు. యాక్చువల్ గా కాంగ్రెస్ సిపిఐ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా అలయన్స్ లో ఉన్నప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూనంనేని కూడా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీతో మాకు శత్రుత్వం లేదు అంటూ ఎన్నికలు ఎక్కడ కూడా వాళ్ళు విమర్శించలేదు, స్థానిక పరిస్థితులనే ప్రచారం చేసి మొత్తం చూస్తే ఇది కూనంనేని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తొలిసారి జరుగుతున్న ఎన్నికలు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తే ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ లో చూస్తే ఓ మంత్రి ప్రత్యేకంగా అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అక్కడ వార్ నడిచింది. స్థానికంగా ఉన్న పార్టీలు కూడా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, అంత పోలరైజ్ అయ్యాయి ఆ మంత్రికి అగ్నిస్ట్ గా కూడా మనకు స్పష్టంగా చెప్పొచ్చు. ఒక పొలిటికల్ ఇంజనీరింగ్ అయితే మాత్రం అంటే అది ఓకే రవి. ఇప్పుడున్న ఈ నిమిషానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అండ్ సిపిఐ ఈ రెండు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఈ రెండు కాంప్రమైజ్ అవుతాయా, లేకపోతే బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ ని సిపిఐ తీసుకుంటుందా? బీఆర్ఎస్ ఏమంటోంది, కేటీఆర్ ఇందాకే చెప్పారు మాకు 8 ఉన్నాయి కదా మేము సపోర్ట్ చేస్తామని సాంబశివరావు గారికి ఫోన్ చేసి చెప్పాను నేను అని కేటీఆర్ అన్నారు. దాని మీద సిపిఐ రియాక్షన్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కూనంనేని స్పందించారు దాని మీద. కేటీఆర్ నాకు ఫోన్ చేశారు, బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా సంప్రదించలేదు, బట్ జాతీయ పార్టీ నాయకత్వ నిర్ణయం మేరకు మేము నడుచుకుంటామని చెప్పారు. మొత్తం చూస్తే మ్యాజిక్ ఫిగర్ 31 కావాలి, సిపిఐ పార్టీకి 22తో పాటు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు మొత్తం ఉన్న ఇండిపెండెన్స్ లో కూడా ఒక 2-3 కూడా ఇంకా వాళ్ళకి సిపిఎం కూడా ఒకటి ఉంది కదా. సిపిఎం కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నది, సిపిఐ, టీడీపీ, మిగతా ఇండిపెండెన్స్. సో ఫిగర్ పరంగా చూస్తే మ్యాజిక్ ఫిగర్ ఎట్టి పరిస్థితిలో కూడా కొత్తగూడెంలో సిపిఐ మేయర్ పీఠం దక్కించుకోబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కలిసే ప్రసక్తే లేదు కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్నవారు ముఖ్యంగా ఇండిపెండెన్స్ కూడా అంతా కూడా కూనంనేని వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. సో టెక్నికల్ గా మనకున్న సమాచారం ప్రకారం కూనంనేనితో సీఎం కూడా మాట్లాడే అవకాశం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ కూనంనేని కూడా ఇందాకనే ప్రకటించారు, సీఎం రేవంత్ సహకారంతోనే నేను కొత్తగూడెం అభివృద్ధి చేస్తున్నా, ఇప్పటికే మైనింగ్ యూనివర్సిటీ వచ్చింది, త్వరలోనే ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. సో అతను కాంగ్రెస్ తో చాలా రెసిప్రోకల్ గా ఉన్నాడు, ఎక్కడ కూడా అతను విభేదించే పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తే ఓవరాల్ గా చూస్తే స్థానికంగా తన నియోజకవర్గం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఉంది కాబట్టి సిపిఐ పార్టీ సత్తా చాటాల ఉద్దేశం ప్రకారం పొలిటికల్ ఇంజనీరింగ్ లో మాత్రం సిపిఐ గ్రాండ్ సక్సెస్ అయింది. నిజంగా జరిగితే తొలి ఎన్నికల్లో కూడా వారి ప్రాధాన్యం ముఖ్యంగా పోల్ బెల్ట్ లో చూస్తే రైట్ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది పరిస్థితి. మనకి క్లారిటీ ఒకటి ఏమొస్తుందంటే సిపిఐ ఈజ్ వెయిటింగ్ ఫర్ కాంగ్రెస్ కాల్. సీఎం వచ్చి మాట్లాడిన తర్వాత బహుశా కాంగ్రెస్ సిపిఐ నాకు తెలిసి అయితే అది బిఆర్ఎస్ వైపు అయితే పోరు నాకు నా ఆప్షన్. ఎందుకంటే జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్ తోనే కలిసి అంతే కదా, ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా కూటమి నడుస్తుంది కాబట్టి. గతంలో కూడా వారి పొత్తప్పుడు కూడా చాలా చర్చలు జరిగినాయి. మన కూనంనేని గారి ఎమ్మెల్యే సీట్ అప్పుడు కూడా చాలా పాజిటివ్ గా ముఖ్యమంత్రి గారు ఉండి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ కి అనుకూలంగానే వస్తుందని. రైట్. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే దయాకర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కొన్ని కీలకమైన స్థానాల్లో హ్యాండ్సప్ అన్నట్టే కనబడుతుంది. ఉద్దేశపూర్వకంగా అన్నదా లేక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. వాళ్ళ మధ్యాహ్నం కూడా నేను అదే డిబేట్లో క్వశ్చన్ చేశాను. ఏంటి అంటే కరీంనగర్ ఉత్తర తెలంగాణకు సంబంధించినంత వరకు హాట్ లాంటిది, పైగా బీఆర్ఎస్ చాలా బలమైన ఇది ఉన్నదే మొదటి నుంచి కూడా. అలాంటి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఒక్కరు కూడా వెళ్ళాల బీఆర్ఎస్ అగ్రనాయకత్వం. అలాగనే నిజామాబాద్ కూడా సేమ్. ఆ రెండు చోట్లనే ఎక్కడైతే బీఆర్ఎస్ ప్రచారానికి వెళ్ళలేదో అక్కడే బీజేపీ ఇవాళ అధికారంలోకి వచ్చే కార్పొరేషన్ కొట్టే పరిస్థితికి వచ్చింది. ఎందుకు బీఆర్ఎస్ అక్కడ ఆ రకమైన వైఖరి తీసుకుందనేది దయాకర్ గారు ఒకసారి ఇందాక మనం అనుకున్న టాపిక్ మాట్లాడే ముందు దీని మీద మల్ల యాదవ్ గారు ఏం చెప్తారో చూద్దాం. మల్ల యాదవ్ గారు, మీకు చాలా అన్ని జిల్లాలు బలంగానే చూసుకుంటారనుకోండి ఏ పార్టీ అయినా, కానీ కరీంనగర్ నిజామాబాద్కి వచ్చేసరికి చాలా ప్రత్యేకమైన జిల్లాలు బీఆర్ఎస్ పార్టీ విషయంలో. కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీ అయిన నియోజకవర్గం కరీంనగర్ చాలా బలమైన జిల్లా ఫస్ట్ నుంచి కూడా. ఇంకా కొద్ది గొప్ప వరంగల్లో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చేయేమో కానీ కరీంనగర్లో ఏకపక్షం మన బీఆర్ఎస్కి, అప్పుడు టీఆర్ఎస్కి. నిజామాబాద్ కూడా అంతే కదా, కవిత గారు ఎంపీ అయ్యారు అక్కడ నుంచి. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కిందకి వస్తుంది కదా సిరిసిల్ల మంత్రిగా చేశారు కేటీఆర్ గారు. సో అలాంటి కార్పొరేషన్ని కనీసం ప్రచారానికి వెళ్ళలేదు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ. కేసీఆర్ గారు అంటే ఎలాగో రాలేదు, కవిత గారు ఎలాగో లేరు. అలాగే నిజామాబాద్ ఎందుకు వాటిని అలా గాలికి వదిలేశారు? బీజేపీ కోసమా లేకపోతే వెళ్ళినా మనం గెలిచేది కాదండి? నాకు అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కావట్లే. అంటే దీనికి ప్రత్యేక కారణం అయితే ఏం లేదండి. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక కారణం లేకపోవడం అంటే ఏముంటుంది, వెళ్ళకపోవడమే కారణం అంతే. సార్ ఏనండి సార్, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కానివ్వండి, మున్సిపల్ ఎన్నికల గురించి కూడా పోయిన దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. కేటీఆర్ గారు పోలే, హరీష్ రావు గారు పోలే, కేసీఆర్ గారు కూడా పోలే. ఎక్కడికెక్కడ స్థానిక నాయకత్వమే ఆ ప్రచార సరళిని కానీ గెలుపోవటంలు కానీ చూసుకున్నాయి. అదే రకంగా చివరి 2-3 రోజులు అటు నిజామాబాద్, బాన్సువాడ కానీ లేదంటే ఇటు మామూలుగా తొర్రూరు వైపు కానీ ఇవన్నీ చివరి క్షణాలలో చివరి రోజులలో ఒకసారి తిరిగితే బాగుంటుంది అని అంటే ఆ ఒత్తిడి మేరకు నాయకత్వం తెలిసిన దగ్గర పోయేది తప్ప అట్లంటే మా నల్గొండ జిల్లా కూడా రాలే. మేము కూడా ఎవరికి వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పేశారు. కేసీఆర్ గారు అదే నేను అనేది కరెక్టే, మీరు అన్న పాయింట్ కరెక్టే. నల్గొండ జిల్లా కూడా రాలేదు.
ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఎలాగూ వాషౌట్ అయిపోయింది. ఖమ్మం, నల్గొండ జిల్లాలో వాషౌట్ అయిపోయింది. సార్ ఎప్పుడు ఒకటే తీరుగుండదు సార్. పోయినసారి మేము 12 మంది ఉన్నాం సార్. అవును, ఎప్పుడు ఒకటే తీరుగుండేది కదా. అవును. ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ ఉంటే ఉండొచ్చు 11 మంది శాసనసభ్యులు. పోయినసారి మేము 12 మేమే ఉన్నాం. మీరున్నారు కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాగా తిరిగింది నల్గొండ జిల్లాలో. కేసీఆర్ గారు 2-3 సభలు పెట్టినారు ఎలక్షన్లు అప్పుడు కూడా. కానీ ఈసారి అట్లా లేదు కదా. ఎవరు శాశ్వతంగా అధికారంలో లేరండి, ఎవరు ఉండరు కూడా, ఉండరు కూడా. అయితే గెలుపోటముల గురించి ప్రచార సభలు పెట్టినా, ప్రచార సరళి మార్చినా, ఊవెత్తినా ఓరెత్తిచ్చినా, ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు అధికారం ఎవరికి ఒప్పచెప్పాలనేది నిర్ధారణకు వచ్చినప్పుడు ఎవరిని ప్రచార సభలు చెప్పినా జరిగేది లేదు. పోయినసారి కాంగ్రెస్ 10 సంవత్సరాలలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు లేవు. కొన్ని ఎన్నికలలో డిపాజిట్ రాలేదు. అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. మునుగోడులో చేసినప్పుడు ఏంటి, కాంగ్రెస్ కి డిపాజిట్ రాలే. హుజురాబాద్ లో ఏంటి రాలే, కాంగ్రెస్ 3000కు పరిమితమైంది. అదే సందర్భంలో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావటానికి స్థానిక సంస్థలకి తర్వాత మళ్ళీ రాకపోవటానికి అంటే పాయింటే మళ్ళా నేను అనేది ఏంటంటే అధికారులకు రావడము రాకపోవడంతో సంబంధం లేకుండా పోరాటం అయితే చేస్తారు కదా. కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్లను కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్లను ఎందుకు గాలి వదిలేశారు, ఎందుకు చేతులెత్తేశారు అనేది నా ప్రశ్న. దానికి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఎప్పుడైనా మా పార్టీ విధానం స్థానిక నాయకత్వమే ఆ ఎన్నికలలో పాల్గొనాలి, పనిచేయాలి, గెలిపించుకోవాలి. స్థానిక ఎన్నికలలో. అదే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టారు, బహిరంగ సభ పెట్టారు. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో మా అధినాయకత్వం ఎప్పుడు కూడా పాల్గొనలేదు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఎందుకు వరంగల్ జిల్లా భూపాలపల్లి వెళ్ళినారు, తొర్రూరు వెళ్ళినారు, మహబూబాద్ వెళ్ళినారు, నర్సంపేట వెళ్ళినారు, జనగాం వెళ్ళినారు, చౌన్గార్పేట వెళ్ళినారు. వరంగల్ జిల్లా మొత్తం అన్ని మున్సిపాలిటీ తిరిగారు, ఎక్సెప్ట్ ములుగు తప్ప అన్ని తిరిగారు. మొన్న మాత్రమే కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులుగా మీరు కూడా వస్తే బాగుంటుందని వారి విజ్ఞప్తి మేరకు, స్థానిక నాయకత్వ విజ్ఞప్తి మేరకు, వినతి మేరకు రమ్మనంటే పోయిండ్రు. అది చివరి 2-3 రోజులలో ప్రచారానికి పోయింది తప్ప ముందు వస్తుగా దీనికి ఒక ప్రణాళిక చేయలేదు. ఒకవేళ నేనేమంటా అంటే ఇప్పుడు దయాకర్ గారు, ఇప్పుడు కార్పొరేషన్ల విషయమే సీరియస్ గా ఉంది కాబట్టి అది కూడా నిజామాబాద్, కరీంనగరే కాంగ్రెస్ అకౌంట్ లో పడలేదు. కాంగ్రెస్ అంటే ఎంఐఎం కలిస్తే నిజామాబాద్ పడుతుందేమో. ఇప్పటికైతే బీజేపీ సింగిల్ లార్జెస్ట్, కరీంనగర్ బీజేపీ అకౌంట్ లోకి వెళ్ళిపోయినట్టే కదా. బీఆర్ఎస్ఏ సీరియస్ గా తీసుకొని పోటీ చేసి ఉంటే ట్రయాంగిల్ వారు ఉండేదా కాదా? బీజేపీ పరిస్థితి ఇంత ఈజీగా ఉండేదా? మీ వర్షం సార్ ఇదే మేము నాన్ సీరియస్ కాదు. అయితే ఉండేదా కాదు, కరెక్ట్. సరే, దాన్ని అంగీకరించండి వెంకటకృష్ణ గారు. దాని తర్వాత ఇప్పుడు ఉండేదా కాదా అంటే వాళ్ళది హ్యాండ్స్ ఇన్ గ్లోవ్స్ సిస్టమ్ అంతే. ఇప్పుడు నేను ముందే చెప్పిన, మీరు ఫస్ట్ అడిగినప్పుడే 39 సీట్లలో బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లలో ఎక్కువ శాతం ఉత్తర తెలంగాణ వచ్చినాయి కదా. బీజేపీకి 8 సీట్లలో 6 సీట్లు ఉత్తర తెలంగాణ నుంచి వచ్చినాయి కదా. తర్వాత బీజేపీకి 8 ఎంపీల్లో మేజర్ పార్ట్ సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ వచ్చినాయి కదా. అలాంటప్పుడు లేని సౌత్ తెలంగాణలో కొట్లాడిండ్రు, కానీ నార్త్ తెలంగాణలో వాళ్ళకు బలమైన ప్లేస్ అయిన నిజామాబాద్ ను, కరీంనగర్ ఎందుకు వచ్చిండ్రు అనేది సింపుల్ కదా, వాళ్లకు సహకరించడానికే కదా. నేను ఒకటే సీటు సిరిసిల్ల నాకు తెలిసి, మా ఇంటెలిజెన్స్ లో తేలింది. నేను ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎవరో మిత్రుడు చెప్తే, అన్న ఇట్లా ఉంది, మీకు ఇండిపెండెంట్ ఒకటి, బీజేపీ ఒకటి, ఇట్లా ఉన్నది సిరిసిల్ల అని అంటే, చివరి కాడికి వచ్చింది వాళ్ళు 4-5 దానికి వచ్చిండ్రు బీజేపీ. ఉద్దేశపూర్వకంగా బీజేపీ పెరిగేది తగ్గేది బీఆర్ఎస్ కోసమే అనేది మాకున్న అంచనా. మేము దాంట్లో ఎక్కడ కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పటి వరకు కూడా గులాబీ కాషాయం ఒకటే, 2 కూడా పువ్వులే, 2 ప్రజల చెవుల్లో పువ్వులు పెడతాయి కాబట్టి చెయ్యి తీసేసిందని గతంలో చెప్తా ఉంటారు. గులాబీ కమలం 2 పువ్వులే కదా. కాబట్టి ఇక్కడ గులాబీ పువ్వు, కమలం పువ్వు 2 పువ్వులే. కానీ ఇప్పుడు కరీంనగర్ కూడా కమలాకర్ గెలిచి ఉండే,
బలమైన నాయకుడే కదా గంగుల కమలాకర్ అవును. అయినా సరే అవును. మిగతా మిత్రులు కూడా అవును. ఉన్నారు. అసలు తెలంగాణ హెడ్ క్వార్టర్ గా ఒక దశలో కేసీఆర్ అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో తెలుసు అందరికి. నిజామాబాద్ అట్లనే ఉంది. ఇవి రెండు బీజేపీకి వదిలేసిండ్రు. ఇది చెప్పిన నేను 39 సీట్లు గెలిచినాక ఆ స్థాయి ఓట్లు ఎంపీ ఎలక్షన్స్ లో రాయే వాళ్ళకు. ఎంపీస్ 0, ఎలక్టెడ్ ఎంపీస్ 0. కానీ అదే ప్రాంతంలో 6 ఎంపీలు గెలిచింది బీజేపీ. హౌ? మరి అక్కడెక్కడ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. మళ్ళీ ఏమంటే లోకల్ బాడీస్ కి రాను, ఏది సర్పంచ్ ఎన్నికలకు రా, వాళ్ళకు అనుకూలంగా ఉన్న సర్పంచ్లు ఎన్ని గెలిచిండ్రు బీఆర్ఎస్, మరి బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటే వాళ్ళు ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇగో ఇక్కడ నువ్వు దగ్గు నేను చూసుకుంటా, ఇక్కడ నువ్వు వెరుగు నేను చూసుకుంటా, ఇక్కడ నేను కొడతా అన్నట్టుగా కాంగ్రెస్ కి నష్టం చేసి ఎత్తుగడతో పోయినా కూడా కొద్దిగా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆచార్య గారు దయాకర్ గారు అన్నట్టు బీజేపీ అండ్ బీఆర్ఎస్ హ్యాండింగ్ లో అన్నట్టుగానే ఉన్నాయా? బీజేపీ కోసమే బీఆర్ఎస్ కొన్ని చోట్ల కావాలనే నాన్ సీరియస్ గా వదిలేసిందా మీకోసం? ఫ్రెండ్లీ ఫైటో లేకపోతే దీని కింద అది అట్లా కనపడుతుంది చూస్తుంటే. మీరేం చెప్తారు దానికి ఆచార్య గారు? అది రాంగ్ అండి. ఎందుకంటే 100% ఏ పార్టీ అయినా గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ టిఆర్ఎస్ కి అక్కడ బలం లేదు కాబట్టి ప్రజలు బీజేపీ వైపు, కాంగ్రెస్ ఎంఐఎం తోటి ఢీకొన్నారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో ఫైట్ చేయలేదు అది కాదు. వాళ్ళు మాకేదో సహకరించారు. ప్రజలు బలమైన పార్టీ ఎవరుంటే వాళ్లకు ఓటేసి వాళ్ళ శత్రు పార్టీని ఓడగొట్టాలని చూస్తారు. ప్రజలు చూస్తారు, పార్టీలు చూడవు. అట్లా కరీంనగర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం అనుకోండి, కాంగ్రెస్, దానికి పోటాపోటీగా బీజేపీ బండి సంజయ్ గారు అక్కడ ప్రయత్నం చేసింది కాబట్టి బలమైన పార్టీ బీజేపీ కాబట్టి ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఓ పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు, పని చేస్తారు, ఏదైనా డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు ఆశిస్తారు. అంతేగాని ముందే ఎవరికి ఏం జరుగుతుందో తెలియకుండా ఒప్పందాలు చేసుకొని రాజకీయాలు చేసేది ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీ ఆ స్థాయిలో మేము లేము. బీఆర్ఎస్ తోటి తీసుకొని మీరు లేరనేది వాస్తవం. 8 మంది ఎంపీలు ఉన్న పార్టీ ఒక ఎంపీ కూడా లేని పార్టీతో రాబోయే రోజులలో లేదు ఆచార్య గారు. 8 మంది ఎంపీలు ఉన్న పార్టీ ఒక ఎంపీ లేని పార్టీతో ఈక్వల్ ఎట్లయితుంది. కానీ కాకపోతే మున్సిపల్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఎందుకు జరిగిందనే దాని మీద ఓకే పార్టీలు రివ్యూ చేసుకుంటాయి, చేసుకోకుండా ఎట్లుంటాయి. కానీ బీజేపీ కూడా బలంగా ఉంటుంది మున్సిపాలిటీలలో. టిఆర్ఎస్ అనేక సంవత్సరాల అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఒక క్యాడరు, వాళ్ళకు ఉన్నటువంటి ధనము ఉన్నది. కాబట్టి ఎన్నికల ఫలితాల మీద మున్సిపాలిటీలో ఓరావురి పనులు జరుగుతాయి.